ఏలూరు జిల్లాలో ఈ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామని చెప్పి రప్పా ఫ్లెక్సీలు తయారు చేసిన యజమానిని కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ షాపు కూడా సీజ్ చేశారు. ఫ్లెక్సీ షాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ రప్పా బ్యాచే కాదు, రప్పా బ్యాచ్ కు సహకరించిన మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. అంటే కూటమి పాలనలో పోలీసు మార్కు ట్రీట్మెంట్ మొదలైంది. గతంలో చంద్రబాబు గారు మాట చెప్పారు, ఎవరైనా సరే ఆడపిల్ల జోలికి వస్తే ఇక అదే ఆడి ఆఖరి రోజు అని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు నిండు గర్భిణిని ఎవరైతే కాల్తో దన్నారో ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైలుకి అయితే పంపారు. దాని వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ వ్యక్తి చూడండి, కుంటుకుంటే వెళ్తున్నాడు. చూడండి, ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలుతో కుంటుకుంటే వెళ్తున్నాడు. వాస్తవానికి కాల్ తీసేయాలి, అందరూ కోరుకున్నది ఆ కాల్ తీసేయమని. ఈడే నిన్న గర్భిణిని కనీసం అంటే వేషధారణ అది చూడండి. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే, మనం రౌడీలు గుండాలు అంటున్నాం కానీ అంతకు మించి ఈ సైకో అనే పదం కరెక్ట్ గా సెట్ అవుద్ది. మన రౌడీలు గుండాలు ఒక స్టేజ్ వరకే, కానీ వీళ్ళు అంతకు మించి ఒక గర్భిణీ మీద దాడి చేయడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో నిన్న పోలీసు ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఇచ్చారు. పోలీసు ట్రీట్మెంట్ తర్వాత ఇలా రప్పా చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత ఏదో చేసేస్తామని రెచ్చిపోయినా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకసారి కాల్ చూడండి. మీరు ఒకసారి ఆ కాల్ చూడండి. ఒకసారి చూశారు కదా, అది ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలే ఇరగొట్టారు పోలీసు. అందులో డౌటే లేదు. జరగాలి కూడా ఇలాంటివి.